గాలి ద్వారా ప్రయాణం చేసి కొండల్లో, గుట్టల్లో, లోయల్లో వాటిని పిండి ఆ వర్షము మరి నదుల ద్వారా, కాలువల ద్వారా పంట పొలాలని మరి తాగుతూ అవి మరలా తిరిగి ఆ సముద్రంలోనికి వెళ్ళిపోతాయి. దీనిని హైడ్రాజికల్ సైకిల్ అని సైన్స్లో చెప్పేటువంటి విషయం. సైన్స్ స్టూడెంట్లకు అర్థమవుతుంది. హైడ్రాజికల్ సైకిల్ అంటారు దీనిని. సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరిగా మారి మేఘాలుగా అయిపోయి అక్కడి నుంచి మరలా వచ్చి వర్షం పడి నదుల ద్వారా మరలా తిరిగి ఎక్కడ నుంచి నీరు స్టార్ట్ అయిందో మరలా తిరిగి అక్కడికే నీరు వెళుతుందని ప్రసంగిలో మనం చూస్తాం. నదుల్లో ఉన్నటువంటి నీళ్లు ఎక్కడ నుంచి బయలుదేరిందో మరలా తిరిగి అక్కడికే వెళుతుందనే విషయాన్ని ప్రసంగి 1:7 మనం చూస్తాం. అయితే ఈ సూర్యుని వలన మనకి పంటలు పండటానికి ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి సూర్యుడు ఖచ్చితంగా అవసరం. ఇదే విషయాన్ని దేవుడు కూడా తన గ్రంథంలో రాయించాడు. ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథంలో నుంచి 55వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథంలో నుంచి దేవుని పిల్లలారా 616 పేజీ అందరం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథంలో నుంచి 55వ యెషయా గ్రంథంలో నుంచి 55వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందరూ తీయండి. యెషయా గ్రంథంలో నుంచి 55వ అధ్యాయము 10 వాక్యం ఒకసారి మనం చూసి ముందుకెళ్దాం. యెషయా గ్రంథంలో నుంచి 55వ అధ్యాయము 10 వచనం చూద్దాం. వర్షమును హిమమును అంటే మంచు, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగో మరలక భూమిని తడిపి పంట పొలాలను తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిచ్చి వర్ధిల్లునట్లు చేయునో అని చెప్పాడు. అంటే ఇది హైడ్రాజికల్ సైకిల్ అనేది సైన్స్ చెప్పే విషయం కాదు. ఇది దేవుడే ఈ ప్రాసెస్ని ఏర్పాటు చేశాడు. అర్థమైందండి? సో ఈ వర్షము పంట పొలాలని అది తడుపుకుంటూ వెళ్ళాలి. సో కాబట్టి సూర్యుడు మనకు అవసరం ఉంది. అర్థమైందండి? సో ఎండలు కాసేది ఎందుకురా, అదే ఫైనల్గా పంటలు పండేటందుకురా, కడుపులు నిండేటందుకురా. కాబట్టి సూర్యుడు మనకి ఖచ్చితంగా అవసరం. ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అందుకే దేవుడు దానిని మనకు క్రియేట్ చేశాడు. సో దీనికి సంబంధించి దేవుడు సూర్యుని ఎందుకు తాను కలుగజేశాడు అనే మరొక విషయాన్ని ఆది కాండంలోనే సూర్యుని తను తయారు చేసినప్పుడు ఒక మాట ఆయన చెప్పారు. ఒకసారి మనం విందాం. ఆది కాండంలో నుంచి 1వ అధ్యాయం అందరూ తీయండి. సూర్యుడిని కలుగు చేయటానికి ప్రధాన ఉద్దేశాన్ని ఒకసారి మనము ఈ వచనాల ద్వారా మనకి అర్థమవుతుంది. ఆది కాండం 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చూద్దాం. దేవుని పిల్లలారా 1వ అధ్యాయము 14 నుంచి దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకని అవి సూచనలను వినాలి బాగా. దేవుడు ఎందుకు సూర్యుని చంద్రుని తాను కలుగజేశాడో అవి సూచనలను, కాలములను, దినములు, సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు. నెక్స్ట్, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికెను. ఆ ప్రకారమాయను. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. సూర్య చంద్రులను ఆయన కలగజేయటానికి ప్రధానమైన ఉద్దేశాలలో 2 ఏంటంటే, ఒకటి భూమి మీద మనందరికి వెలుగునివ్వాలి. బాగానాలి. భూమి మీద మనందరికి వెలుగునివ్వాలి ఒకటి. రెండవది ఏంటంటే మనకి కాలాన్ని తెలియచేయటానికి. దినము, నెల, సంవత్సరం అనేది ఎట్లా వస్తుంది మీ అందరికీ తెలియదు కాదు. భూమి తన చుట్టూ తాను తిరగటం వలన
ఒకరోజు పడితే అదే భూమి చుట్టూ ఈ చంద్రుడు తిరగటం వలన 30 రోజులు పడితే భూమి చంద్రుడు రెండు కూడా సూర్యుని యొక్క గురుత్వాకర్షణ బట్టి దాని చుట్టూ కూడా తిరగటం వలన 365 రోజులు సంవత్సరం పడుతుంది. అంటే దేవుడు దీనిని సూర్య చంద్రులను కలగజేసే విషయంలో ప్రధానమైన ఉద్దేశాలు మనం ఆలోచిస్తే, ఒకటి మనకు వెలుగునివ్వటానికి, రెండవది ఏంటంటే మనకి కాలాన్ని సూచించటానికి. సూర్యుడు లేకపోతే మనకి కాలం అనేది మనకు తెలియదు. సో అందుకని ఆ ఉద్దేశంతో ఇక సూర్యుడిని దేవుడు తయారు చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే సూర్యుడు ఒక మండుచున్న గోళం, అది మండుచున్నటువంటి గోళం మన కోసం భూమి మీద ఉన్నటువంటి మనందరి యొక్క క్షేమార్థమై దేవుడు దానిని కలుగజేశాడు. చాలా మంచిది. అంటే క్షేమం కోసం, తన పిల్లలమైన మన క్షేమం కోసమే దేవుడు సూర్యుడిని కలుగజేశాడు. ఒక వాక్యం నేను మీకు చూపిస్తాను, అది చాలా బాగుంటుంది. అది ఎక్కడంటే ప్రసంగి గ్రంథంలో నుంచి చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయానికి వచ్చినట్లయితే దేవుని పిల్లలారా 562 వాక్యము చాలా బాగుంటుంది. అందరూ తీయండి. 11వ అధ్యాయము ప్రసంగి గ్రంథములో నుంచి 11వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 7 వచనం ఒకసారి మీరు గనుక ఆలోచిస్తే దేవుని పిల్లలారా చాలా బాగుంటుంది. వెలుగు మనోహరమైనది. ప్రసంగి గ్రంథములో నుంచి 11వ అధ్యాయము వచనం 7 మనం చూడొచ్చు. 11వ అధ్యాయము వచనం 7. వెలుగు మనోహరమైనది. వెలుగు మనోహరమైనది. సూర్యుని చూచుట కన్నులకింపుగా ఉన్నది. విచిత్రంగా లేదండి ఈ మాట? సూర్యుడిని చూడటానికి కన్నులకు ఇంపుగా ఉందంట. ఒకసారి బయటికి వెళ్ళి చూడండి. మరి ఇప్పుడు బైబిల్ తప్ప, లేదంటే బయట చూస్తున్న ప్రపంచం తప్ప? ఒకసారి మీరు ఆలోచించండి. సూర్యుడంట చూడటానికి కన్నులకు చాలా ఇంపుగా ఉంటాడంట. అర్థమైందండి? అంటే దేవుడు సూర్యుడిని చేసినప్పుడు, మన కోసం క్రియేట్ చేసినప్పుడు నిజమే అంత మనకి కన్నులకు. ఇప్పుడు కూడా డాక్టర్లు పిల్లలు పుట్టిన తర్వాత ఏమంటారంటే, కాస్త పొద్దున్నే మీ పిల్లలను సూర్యుడి వైపు చూపించమ్మా, అలా అలా ఇలా ఓపెన్ చేసి అని చెప్పేసి అని చెప్తారు. మన సరోజ ఇక్కడ ఉన్నప్పుడు అలాగే చేసేది, ఆ పైకి వెళ్ళి. ఎందుకంటే సో ఉదయాన్నే చూసేటువంటి సూర్యుడు వలన మనకి ఆ పిల్లలకైనా మనకైనా మంచిదన్నటువంటి ఉద్దేశంతో డాక్టర్లు కూడా చెప్తారు. ఒకప్పుడు సూర్యుని చూడటానికి మన కన్నులకు ఇంత ఇంపుగా ఉన్నప్పుడు, మరి ఇప్పుడు ఎలా ఉందయ్యా అని అంటే, ఒకసారి మనము ప్రకటన గ్రంథం 16వ అధ్యాయానికి వెళదాం. అంత మన కన్నులకు ఇంపుగా దేవుడు ఇక సూర్యుడిని తయారు చేస్తే, ఇప్పుడు సూర్యుని యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అని మనం ఆలోచిస్తే, మన కన్నులకు ఇంపుగా ఉండే రీతిగా దేవుడు సూర్యుడిని తయారు చేస్తే, ఇప్పుడు సూర్యుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనము ఆలోచన చేద్దాం. దేవుని పిల్లలారా, మన కన్నులకు ఇంపుగా ఉండే సూర్యుడిని దేవుడు తయారు చేస్తే, ఇప్పుడు సూర్యుని యొక్క పరిస్థితి ఎట్లా అయిపోయింది? 16వ అధ్యాయం 8వ వచనం ఒకసారి ఆలోచన చేస్తే, నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా, మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. అంటే మనుషులను అగ్నితో కాల్చటానికి ఎందుకు అది మారిపోయింది? దాని పరిస్థితి ఎందుకు అలా అయిపోయింది? ఇంత మంచి సూర్యుడు, మన కన్నులకు ఇంపుగా ఉండేటువంటి ఆ సూర్యుడు మనకి ఆరోగ్యం ఇవ్వటానికి, మనకు ఆహారం ఇవ్వటానికి, మన పంటలు పండటానికి
మనకి వెలుగునివ్వటానికి, మనకి కాలాన్ని తయారు చేయటానికి నియమించబడినటువంటి సూర్యుని వలన మనకు ఎందుకు నష్టం జరుగుతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, మనకెందుకు ఇంత భయంకరమైనటువంటి అగ్ని గోళంలాగా అది తయారైపోయింది అని ఒకసారి కనుక మనం ఆలోచన చేస్తే, ఇంత మన కన్నులకు ఇంపుగా ఉండాల్సినటువంటి సూర్యుని యొక్క పరిస్థితి మారిపోయిందా, లేదా మన వలన పరిస్థితులు మారిపోయినాయా అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని పిల్లలారా, సూర్యుని నుంచి, అంటే సూర్యుడు అనేటువంటి ఆ గోళము సుమారుగా 1500 కోట్ల సంవత్సరాల నుంచి శాస్త్ర ప్రకారంగా హైడ్రోజన్, హీలియం, నియాన్ వాయువులతో నిత్యము అది మండుతూ ఉన్న ఒక అగ్ని గోళం అది. దానిక మరి వెలుగు, అల్ట్రావైలెట్ రేస్, దాని కిరణాలు డైరెక్ట్గా భూమి మీద ఉన్నటువంటి మన మీద పడకుండా, డైరెక్ట్గా పడితే ఖచ్చితంగా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఆరోగ్యాలు కానీ, చనిపోయే పరిస్థితి కూడా మనకు ఉంటుందని దేవుడు ఏం చేశాడంటే, సూర్యుని నుంచి మనుషులమైన మన మీదకు అల్ట్రావైలెట్ కిరణాలు, ఆ యొక్క రేసెస్ అనేవి మన మీద పడకుండా దేవుడు ఏం చేశారంటే, భూమి మీద నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో గొడుగు లాంటి ఒక కవచాన్ని పెట్టాడు. దాని పేరే ఓజోన్ అంటారు. భూమి నుంచి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో గొడుగు లాంటి ఒక కవచాన్ని, దానినే మరి ఓజోన్ అనేటువంటి పదంతో మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఓజోన్ గురించి, దాని యొక్క పరిస్థితి గురించి ఆరా తీయటానికి నాసా అనేటువంటి అమెరికా దేశంలో అంతరిక్ష పరిశోధన కేంద్రం, అది ఓజోన్ గురించి ఆరా తీయటానికి ఆరా అనే ఒక ఉపగ్రహాన్ని పైకి పంపించారు. దాని పేరే ఆరా. ఆరా అనే ఉపగ్రహాన్ని ఓజోన్ గురించిన ఆరా కోసమని పైకి పంపిస్తే, అది అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన సమాచారం ఏందయ్యా అనంటే, దాదాపుగా ఓజోన్ పొర అనేది సుమారుగా 370 యూనిట్ల ఉంటుంది. అది ఇంచుమించుగా వాళ్ళ యొక్క లెక్క ప్రకారంగా 370 యూనిట్ల నుంచి 93 యూనిట్లకు అది చేరిపోయింది. పలచగా అయిపోయింది. 370 ఆ యొక్క యూనిట్ల నుంచి 93 యూనిట్లకు అది అలా చేరిపోయి ఆ యొక్క ఓజోన్ అనేది పలచబడింది. అంటార్కిటికా అనేటువంటి ప్రాంతానికి వెళితే కొన్ని సంవత్సరాలకు ముందు ఒక చిన్న రంధ్రం అనేది ఏర్పడింది. అది ఇప్పుడు సుమారుగా 15 మిలియన్ మైళ్ళ దూరానికి ఆ యొక్క రంధ్రం అనేది వ్యాప్తి చెందింది. ఇక అక్కడికి వెళ్ళామనుకోండి, ఇక అంతే పరిస్థితి. అంటే ఇప్పుడు సూర్యుని ఆ యొక్క అల్ట్రావైలెట్ రేసెస్ అనేది మన మీద పడకుండా అంత మందంగా ఉన్నటువంటి యొక్క ఓజోన్ పొరని ఎందుకు పలచబడింది, ఎందుకు మన మీద ఇంత భయంకరమైనటువంటి ఎండలు, భయంకరమైన వేడి కాలిపోతున్నాం? కారణం ఏంటంటే ఓజోన్ పొర అనేది బాగా పలచబడింది అని. ఎందుకు పలచబడింది? మనకు దేవుడు మంచిదే ఇచ్చాడు కదా, మంచి ప్రకృతిని ఇచ్చాడు, మంచి సూర్యుని ఇచ్చాడు, మంచి ఓజోన్ ఇచ్చాడు. మరి మంచి ఓజోన్ ఇచ్చినప్పుడు ఎందుకు ఆ మందము నుంచి అది పలచబడింది అని అంటే, దానికి శాస్త్రవేత్తలు చెప్పేటువంటి విషయం ఏంటంటే, యాక్చువల్గా దేవుడు ప్రకృతిలో కొన్ని ఖచ్చితమైన విలువలు పెట్టాడు. దేవుడు ప్రకృతిలో ఖచ్చితమైనటువంటి విలువలు పెట్టాడు. వాటిలో ఏంటంటే, ఆక్సిజన్ అనేది 21% ఉండాలి, నత్రజని 78% ఉండాలి, మిగిలింది ఏమో జడవాయువులు అని చెప్తున్నారు.
కార్బన్ డైఆక్సైడ్ మాత్రం చాలా తక్కువ, 0.03%నే పెట్టాడంట దేవుడు ప్రారంభంలో. అర్థమైందండి? ఆక్సిజన్ వచ్చేసరికి 21%, అలాగే మరి నత్రజని 78%, 0.03% కార్బన్ డైఆక్సైడ్ని పెట్టాడు. ఇంత తక్కువగా కార్బన్ డైఆక్సైడ్ పెడితే ఈ రోజున ఏమైందయ్యా అని అంటే అది 1% నుంచి 2%కి పెరిగిపోయింది. అంటే ప్రకృతిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. దాని వలనే మనకి ఆక్సిజన్ అందట్లేదు. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది. ఒకసారి మనకి ఊపిరి తీర్చుకోవడానికి కూడా ఈ వేడికి మనకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా? కార్బన్ అనేది దేవుడు పెట్టినటువంటి ఖచ్చితమైన విలువలుగా ఉండకుండా ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిపోయింది అని అంటే దానికి మనుషులే కారణము. నేను మీకు అది చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకప్పుడు కొన్ని సంవత్సరాలకు ముందు మనకి వీధి దీపాలు అనేవి ఉండే. ప్రతి ఊర్లో కూడా ఒక స్తంభం ఉండేది. ఆ స్తంభం మీద మరి కాగడ ఉండేది. దానిని వెలిగించి రాత్రి అంతా ఉంచేవాళ్ళు. అరే వినండి రా, వింటున్నారమ్మా? వినండి. స్కూల్లోకి వెళ్తే సైన్స్, ఆ ఫిజిక్స్, మళ్ళా ఇక్కడికి వచ్చినా సైన్స్ అంటే మేము ఏడ చచ్చేది? ఇక్కడ నిద్ర రాక ఏముంది మాకు? ఏసీ పెడితే స్కూల్లోనూ సైన్స్, బైబిల్ అంతా సైన్స్ అండి. అర్థమైందా? ఓకే, వెరీ గుడ్, క్లోజ్ చేస్తానండి. అంటే మనకి టాపిక్ అది. మండే ఎండలకు మనిషి ఎలా కారణమవుతున్నాడనే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. చిన్నప్పుడు ఈ సైన్స్ చెప్తుంటే ఈయన వెళ్ళి శివ వెళ్ళి అదే చెప్పారంట మాస్టర్ గారికి. ఏం చెప్పారు శివ? అడిగిన ప్రశ్న ఏంటి? ఈయన ఏదో బైబిల్ పుస్తకాల పేర్లు ఈయన చెప్పాడంట. ఓకే, వెరీ గుడ్, మంచిది. సో ఎందుకు కార్బన్ అనేది మనకి పెరుగుతుంది అనే విషయంలో ఆలోచన చేస్తే ఏమీ లేదండి, ఏమి లేదు. మనిషి యొక్క స్వార్థాన్ని బట్టే ఒకప్పుడు వీధి దీపాలుగా ఉండేటువంటి మన యొక్క పరిస్థితి, ఆ తర్వాత మనకి కరెంటు కావాలని ఏం చేశారంటే ఎక్కువగా బొగ్గు ద్వారా మనం కరెంటుని మరి పొందుకోవడానికి అధిక మొత్తంలో బొగ్గుని కాల్చడం అనేది జరిగింది. దాని వలన కార్బన్ అనేటువంటి ఒక విషవాయువు ప్రకృతిలోనికి రావటం వలన పర్యావరణం అనేది దెబ్బతింటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మన వాళ్ళు కొద్ది కాలానికి దాని వలన ప్రకృతికి పర్యావరణానికి ఇబ్బంది అని చెప్పేసి నీటి వలన కరెంటు, ఇంకేంది అణు రియాక్టర్ల వల్ల మళ్ళీ కరెంటు, ఆ తర్వాత సోలార్, ఈ ప్లానెట్ వలన సోలార్ ఎనర్జీ, సోలార్ పవర్ని పొందుకుంటున్నారు. సో ఇలాగా బొగ్గు వలన మనకు వస్తున్నటువంటి కార్బన్ అదొక విషవాయువు. ఒకప్పుడు మన వాళ్ళు ప్రయాణం చేయాలంటే కాలినడకన వెళ్ళేవాళ్ళు, లేకపోతే మరి గాడిద మీద వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఎద్దుల బండి మీద వెళ్ళేవాళ్ళు, లేకపోతే గుర్ర బండి మీద వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు కదా. ఇంటికి 1-2 బైకులు, ఒకటా లేదంటే 2 బైకులు. సో ఇక బైకులు వాడకం వలన దాని నుంచి వెలువడేటువంటి కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటి ఆ విషవాయు వలన పర్యావరణానికి దెబ్బ కలుగుతుందని అదే శాస్త్రవేత్తలు ఘోషిస్తూ బోధిస్తున్నారు. పైన వెళ్ళేటువంటి రాకెట్స్ కానీ, విమానాలు కానీ, జెట్ విమానాలు కానీ, సో వాటి ద్వారా వెలువడేటువంటి విష పదార్థం, విషవాయువు ఏరోసాల్స్ అనేటువంటి ఒక విషవాయువు వలన ఓజోన్ పొర కానీ, ప్రకృతి కానీ దెబ్బతింటుంది అని. అసలు మనం ఇంట్లో ఈ రోజున ఎండాకాలం కాబట్టి కూలింగ్ వాటర్ లేకుండా మనం బ్రతకలేం, ఉండలేం. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే అందరూ మేము కూలింగ్ వాటర్లు మీరు ఎంతమంది మీరు తాగుతారంటే అందరు చేతులు ఎత్తుతారు.
నేను మాత్రం తాగను. మీకు తెలుసా, నేను అస్సలు ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చినప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించినప్పుడు లైట్గా కూల్ వేసుకుని లైట్గా, చాలా లైట్గా తాగుతాను. సో మనకది ఫస్ట్ నుంచి కూడా అలవాటు అయిపోయింది. కాబట్టి వాటర్కి, డ్రింక్స్కి, ఫుడ్లకి ఫ్రిడ్జ్లో మనం పెట్టుకుంటున్నాం. మా ఇంట్లో చాలా కాలం వరకు అసలు ఫ్రిడ్జే లేదు. పెళ్ళైన చాలా సంవత్సరాలకి అత్యవసరం మీద దానిని కొనాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాతే. అంటే ఎందుకంటున్నానంటే దాని వలన కూడా మనకు ప్రమాదం ఉంది. ప్రియాన్ అనేటువంటి ఒక విషవాయువు బయటకు వస్తుంది. మన ఇంట్లో వాడేటువంటి ఏసీలు ఉన్నాయి కదండి, అర్థమైందండి, కార్బన్ మోనాక్సైడ్ ఏదో ఫ్లోరో కార్బన్ అని చెప్పేసి ఒక విషవాయువు ఏసీల ద్వారా కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉందని. అలాగే ఈ రోజున ఎండాకాలంలో మామిడి పండు మనకి నిగనిగలాడాలి కదండి, ఎల్లో కలర్లో, అప్పుడైతే మనం కొంటాం. ఫ్రూట్స్ కానీ కాయగూరలు కానీ అలా మనకు పండితే కొంటాం. అందుకని కార్బైడ్ అనేటువంటి ఒక విషవాయువుని వాళ్ళు స్ప్రే చేస్తున్నారు మార్కెట్లలో. దాని వలన కూడా పర్యావరణం అనేది దెబ్బతింటుంది. ఎలా మనం చూసుకుంటూ పోతే అత్తరు వలన, అగరబత్తుల వలన, ఇలా వీటి వలన కూడా ప్రకృతిలో విషవాయువులు బయటికి రావటం వలన సో పర్యావరణము దెబ్బతిని సో ఓజోన్ పొర యొక్క పరిస్థితి అంత దారుణంగా పడిపోయిందని శాస్త్రవేత్తలు ఈ ప్రపంచానికి వాళ్ళు తెలియచేస్తున్నారు. పోనీ ఈ చెట్ల వలన మనకి ఆక్సిజన్ వస్తుంది కాబట్టి మనము వదిలేటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ అవి పీల్చుకుని మనకి ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి మరి చెట్లను ఉంచుతున్నామా అని అంటే అది లేదు. ఎవరికి వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు లేరు. ఎక్కడికక్కడ చెట్లు మొత్తం కూడా నరికేయటమే. మేము సపోటా తోటలకు వెళ్ళాము, ఆ ఎండ అనే సంగతే మాకు అర్థం కాలేదు. అట్లా ఉంది అక్కడ. అంటే ఎందుకంటున్నానంటే ఈ చెట్ల వల్ల మనకు సమస్త జీవరాశులకు కూడా ఈ విషయాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఒకసారి మనం చూద్దాం. ఆదికాండంలో నుంచి మొదటి అధ్యాయం చూద్దాం. ఒకసారి జాగ్రత్తగా విందాం. దేవుడు ఈ విశ్వాన్ని చేసినప్పుడు ఏమండి చెట్ల గురించి తాను ఏం చెప్పాడో ఒక మాట మనం చూసుకుని ముందుకెళ్దాం. అందరు తీయాలి, త్వరగా ముగించుకుందాం. ఇంకా మనం ఏమా ఆకలి అవుతుందా? ముగిద్దాంలే. ఆదికాండం 1వ అధ్యాయం 29 వచనం ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు చెట్ల యొక్క ప్రాముఖ్యత గురించి ఏం చెప్పాడో ఇప్పుడు మీరు వింటారు. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం అవుతాయి. మీకు ఆహారం. అర్థమైందండి? ప్రారంభంలో మనందరికీ అదే ఆదాం అవ్వకి ఆహారం ఏంటంటే ఫ్రూట్స్, కాయగూరలు, ఇవే అంత వెజిటేరియనే. ఆ తర్వాత మనిషి పాపం చేసిన తర్వాత నోవాహు కాలంలో జలప్రళయం తర్వాత చెప్పాడు ఏమనంటే మరి జంతువులను కూడా నేను మీకు ఆహారం ఇస్తున్నానని. కానీ ప్రారంభంలో మనుషులకు ఆహారం ఏంటంటే చెట్ల నుంచి వచ్చేటువంటి ఫ్రూట్సే, వెజిటేరియన్ మొత్తం అంతా కూడా. నెక్స్ట్, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, కుక్కకి, నక్కకి, పందికి, ఆవుకి, గేదెకి, పులికి, సింహానికి, ఖడ్గ మృగాలకి, సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. సమస్త జీవరాశులు, మనుషుల దగ్గర నుంచి 84 లక్షల జీవరాశులు అనుకుంటే సమస్త జీవరాశులకు ఆహారం ఏంటంటే చెట్లే. చెట్ల ఆకులు, చెట్ల కాయలు, చెట్ల ఫలాలు, ఇవే. అవి తిని బతకటమే. జీవరాశులు కూడానండి సమస్తం. అర్థమైందండి? అంటే పులులు, సింహాలు కూడా అవే తిని బతకాలి.
మనిషి పాపం చేసిన తర్వాతనే మొత్తం మారిపోయిందంతా. నీ నిమిత్తం నేల శపించబడింది, మొత్తం మారిపోయింది. అంతకుముందు మొత్తము సమస్త జీవరాశులకు ఆహారం అదే. అర్థమైందండి? మరి సమస్త జీవరాశులకు ఆహారము చెట్లైనప్పుడు ఏమండి, చెట్లు ఉంటేనే జీవరాశులు బ్రతుకుతాయి. జీవరాశులు ఉంటేనే పర్యావరణానికి మేలు కలుగుతుంది. ఇప్పుడు చిన్న చీమ బ్రతకాలన్నా మరి చిన్న చీమ దగ్గర నుంచి పెద్దగా ఉన్నటువంటి ఏనుగు వరకు కూడా పర్యావరణానికి మేలు జరగాలని దేవుడు క్రియేట్ చేశాడు. చీమ వలన కూడా ప్రకృతికి మేలు జరుగుతుంది. ఈగ, దోమలు, అర్థమైందా, పంది, కుక్క, నక్క, తర్వాత మరి బొద్దింక. ఇప్పుడు బొద్దింక వలన పర్యావరణానికి 10 రకాల లాభాలు ఉన్నాయి ఏంటండి. మీరేమో కిచెన్ రూమ్లో కనిపించగానే హిట్ కొట్టి చంపేస్తున్నారు. అంతేనండి. 10 రకాల లాభాలు ఒక బొద్దింక వలననే 10 రకాల లాభాలు ఉన్నాయి. విష సర్పాల వలన లాభాలు ఉన్నాయి. అందుకని చూడండి, ఒకసారి ఎక్కడైనా ఒక కొండ చీలువనో లేదంటే మరి త్రాసుపామునో విషపామును ఏదన్నా కనుక మరి కనపడితే వెంటనే అటవీ శాఖ వాళ్ళకి ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చి దాన్ని జాగ్రత్తగా పట్టుకుని తీసుకుని పోయి అడవిలో వదిలేస్తారు. ఎందుకని? దాని వలన పర్యావరణానికి మేలు కలుగుతుంది, సమస్త జీవరాశుల వలన. అర్థమైందని? అంటే పక్షుల వలన కూడా పర్యావరణానికి చాలా మేలు ఉంది. కానీ పక్షులే ఇప్పుడు అసలు పక్షులు వేయండి. అసలు నా చిన్నప్పుడైతే మేము చక్కగా ఏదన్నా అది యాప చెట్టు మీదో ఏదో ఒక మర్రి చెట్టు మీదో చిన్న చిన్న గూళ్ళు పెట్టుకుంటే వెళ్ళి ఆ గుడ్లు తీసుకుని వచ్చి ఆమ్లెట్లు వేసుకునే వాళ్ళం. అసలు ఇంటి చుట్టూ కాకులు, పక్షులు తెగుండే పల్లెటూరులో. అసలు ఇప్పుడు అసలు పక్షులేయి, కాకులేయి, పావురాలేయి. ఏమండి, పెండెం పెట్టాలంటే హిందువులకి కాకులు రావట్లేదు, అద్దెకిస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసా, కాకులు లేవని కొంతమంది కాకులు అద్దెకిస్తున్నారు. మీకు పెండం తినాలా, వచ్చింది మా కాకని. లేవు, అసలు లేవు. ఆ మధ్యకాలంలో ఏదో రోబో 2.0 ఏదో ఒకటి సినిమా వస్తే, అంటే ఈ 2G 4G ఈ 5G వలన రేడియేషన్ బాగా పెరగటం వల్ల పక్షులన్నీ కూడా మరి చనిపోతున్నాయని దాని మీద ఒక మంచి సినిమాని. కానీ అది ఎందుకు ఫ్లాప్ అయిందంటే, మంచి చేసేటువంటి వాడిని హీరో రజనీకాంత్ వెళ్ళి చంపడానికి ట్రై చేస్తాడు. అందుకని ఫ్లాప్ అయింది అనుకుంటున్నాను నేను. ఫోన్లో మొత్తం కూడా ఆయన మరి పీకేసుకుంటాడు. అంటే వీటి వలన, రేడియేషన్ వలన పక్షులకు హాని ఉందనే విషయాన్ని ప్రపంచానికి కూడా అర్థమైంది. అంటే నేను ఎందుకంటున్నానంటే, చిన్న చీమ దగ్గర నుండి సమస్త జీవరాశులు వీటన్నిటి వలన మనకి పర్యావరణానికి మేలు జరుగుతుంది. అయితే అవి బ్రతకాలంటే చెట్లు ఉండాలి. కానీ మనమేమో చెట్లను కొట్టేస్తున్నాం. మీకు అర్థమైందండి? పర్యావరణం బాగుండాలంటే సమస్త జీవరాశులు ఉండాలి. జీవరాశులు బ్రతకాలంటే ఏముండాలి? చెట్ల, వాటికి ఆహారం. కానీ అవి లేవే. ఇప్పుడు చెట్లను నరకటం వలన మనకి అపాయం కలుగుతుందని సుమారుగా క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే దేవుడు తన గ్రంథంలో రాయించాడు. మీకు తెలుసా? చూద్దాం. ప్రసంగి గ్రంథంలో నుంచి 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథంలో నుంచి, దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథం ముగిస్తాను. ఈ ఫస్ట్ సెక్షన్ ఏం కావాలేదు మనకి. ఇంకా నేను ప్రజెంట్ సూర్యుడి గురించే నేను మాట్లాడుతున్నాను. ఇంక భూమి గురించి మాట్లాడాలి, చాలా విషయాలు ఉన్నాయి. 10వ అధ్యాయము వచనం 9. రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు
చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. చెట్లను, మా డోర్ తీయకండ్రా పిల్లలు, నీవేదో ఎందుకు పద్దాకి వెళ్తాను, నువ్వేం చేస్తున్నావు, సరిగ్గా డోరు. ఇంకొకసారి, చెట్లు నరికేవాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. క్రీస్తుకు పూర్వం సుమారుగా 700 సంవత్సరాల క్రితమే దేవుడు సొలొమోను ద్వారా రాయించాడు, చెట్లను నరికితే అపాయం కలుగుతుందని. అందుకే మన వాళ్ళకి ఆ విషయము నిదానంగా అర్థమైపోయి, వృక్షో రక్షతి రక్షితః, అదేనండి, చెట్లు ప్రగతికి, చెప్పండి రతనరాజు, చెట్లు ప్రగతికి కొన్ని స్లోగన్స్ ఉన్నాయి కదా. చెట్లు ప్రగతికి మెట్లు. ప్లాంట్ 1 ట్రీ, గెట్ ఆక్సిజన్ ఫ్రీ. అక్కడక్కడ మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఒక మొక్కను నాటండి, ఫ్రీగా ఆక్సిజన్ పొందుకోండి. ప్లాంట్ 1 ట్రీ, గెట్ ఆక్సిజన్ ఫ్రీ. అంటే చెట్ల వలన మనకి అపాయం ఉందని నిదానంగా మన వాళ్ళకి అర్థమయ్యి, ఇదిగో ఈ రోజున కొన్ని స్లోగన్స్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడు రాయించాడు, వాటిని నరికితే మీకు అపాయమని. సమస్త జీవరాశులకు నష్టం వాటిల్లుతుంది వీటి వలన. సో కాబట్టి చెట్లు లేకపోయేసరికి కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సంటేజ్ అనేది పెరిగిపోతుంది ప్రకృతిలో. ఈ కార్బన్ అంతా కూడా సముద్రంలో అధిక మొత్తంలో చేరి ఆమ్లీకృతం అవుతున్నాయంట. దాని వలననే ఇప్పుడు వేడుగాలులు, సముద్ర జలాల మీద కార్బన్ అనేది అధిక మొత్తంలో ఆమ్లీకృతం అవటం వలన ఈ భయంకరమైన వేడుగాలులని శాస్త్రవేత్తల యొక్క వార్తల వాళ్ళు మనకి చెప్తున్నారు. కార్బన్ అనేది ఎక్కువ అవ్వటం వలన ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. 45 ఉంటుంది. మొన్న పల్నాడులో 46 వచ్చింది. కొన్ని 48 కూడా చేరినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. విపరీతంగా, అంటే ఉష్ణోగ్రత అనేది, కార్బన్ అనేది పెరగటం వలన, ఉష్ణోగ్రత అనేది అధిక మొత్తంలో పెరగటం వలన మంచు కొండలు కరిగిపోయి వాటి నీరంతా కూడా సముద్రంలోకి చేరుతుంది. దీని వలన సముద్రం యొక్క నీటి మట్టము 4% నుంచి 10%కి నీళ్ల శాతం అనేది పెరిగిపోతుంది. దాని వలన సముద్ర మధ్యలో ఉన్నటువంటి కొన్ని దీవులు కొద్ది కాలానికి మునిగిపోయే పరిస్థితికి వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఇక ఈ సముద్రంలో నీటి మట్టం అనేది పెరగటం వలన సునామీ కూడా మనకు సంభవించింది. మీకు తెలియంది కాదు. అసలు సునామీ ఎందుకు రావాలండి? అసలు దేవుడు సముద్రం అనేది ఉప్పొంగకుండా దానికి ఆనకట్ట వేసాడు కదా, ఇసుక అనేది. ఒకసారి తీయండి, నేను ఇంకా ముగిస్తా. ఇర్మియా గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం ఒకసారి తీయండి అమ్మా. 649 పేజీ. ఒక పాట ఏదన్నా పాడండి ఎవరైనా, అందరు తీయండి. హృదయమెంతో ఏదో ఒకటి పాడండి. జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను చాలంచగా కారుగా నైతి
సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా, భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. వేయి దినాల కంటే శ్రేష్టమైనది, వేయి దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తాళంచగా, కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. ఓకే అమ్మా, ఓకే. ఒక 2 రిఫరెన్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో నుంచి దేవుని పిల్లలారా 5వ అధ్యాయము 22 వాక్యం ఒకసారి మనం చూసి ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 5:22 వచనంలో, సముద్రము దాటలేకుండునట్లును, సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయే ఉండునట్లును, నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా. ఎంత గొప్ప మాట దేవుడు చెప్తున్నాడండి. సముద్రము పొంగడానికి లేదు. ఎందుకని? దేవుడు దానికి అడ్డుకట్ట, ఇసుకను అడ్డుకట్టగా వేశాడు, సరిహద్దుగా వేశాడు, దాటేవా ఊరుకోనని. అర్థమైందా? ఇసుకను సరిహద్దుగా వేశాడు, సునామీ రాకూడదు. మరి సునామీ 2004లో వచ్చి సుమారుగా 13 దేశాల్లో నుంచి 170,000 మంది ఒక్కసారి ఊచకొత్త కోసింది కదా. మరి సముద్రము దేవుని యొక్క కట్టడను అవసరం మేరకూడదుగా, మేరవుగా. ఇది ఇక్కడే ఉంచుదాం. కీర్తన గ్రంథానికి వెళుదాం. 148వ అధ్యాయం 148వ అధ్యాయము 6వ వాక్యం చూద్దాం దేవుని పిల్లలారా. 148వ అధ్యాయము ఒకసారి మనం చూసి, 148వ అధ్యాయము వచనం 6 చూద్దాం. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏమండి, ప్రకృతి గురించి మాట్లాడుతూ ఏమ్మా ఏం చెప్పాడమ్మా ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దాన్ని అతిక్రమింపదు. ప్రకృతికి, ఒక సూర్యుడికి, భూమికి, చంద్రుడికి, సముద్రానికి కట్టడ పెట్టాడు. సముద్రమా, ఇసుకను అడ్డుకట్టగా వేశాడు, దాటకూడదని. మరి అట్లాంటిది సముద్రానికి ఇసుక సరిహద్దుగా వేసినప్పుడు అది దాటొచ్చి అది సునామీగా ఎందుకు జనాల మింగేసింది? అక్కడే ఆన్సర్ ఉంది. ఇంకోసారి 5వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. ఎందుకు అది తన యొక్క కట్టడని మీరింది అని అంటే 5వ అధ్యాయము 25 ఒకసారి మనం కనుక ఆలోచిస్తే, దేవుని యొక్క పిల్లలారా, ఇర్మియా గ్రంథంలో నుంచి 5వ అధ్యాయం ముగిస్తాను. 25 ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము అని చెప్పారు. ఎందుకు ఈ రోజున సూర్యుడు అగ్ని చేత మండుతున్నాడు? ఎందుకు? ప్రకృతిలో భయంకరమైన మార్పులు వస్తున్నాయి. ప్రకృతి బాగాలేదు కాబట్టి నేను బాగాలేదని ఎందుకు మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు? ప్రకృతిలో ఎందుకు మార్పులు వచ్చినాయి? అది ఎందుకు దానికి కట్టడను అది మేరుతుంది?
అని అంటే మీ దోషములు, మీ పాపాలను బట్టి, మీ యొక్క అతిక్రమాలను బట్టి వాటి క్రమానవి తప్పాల్సి వస్తుంది. మిగిలిన విషయాలు నెక్స్ట్ సెక్షన్ ఉండదు కాబట్టి భయపడకండి. ఆదివారం విందాం మరిన్ని విషయాలు మనము ప్రకృతి గురించి. కానీ జాగ్రత్త దేవుని పిల్లలారా, నేను చివరిగా మీకు చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే 48, 45, 44, 43 డిగ్రీల వేడికే మనం తట్టుకోలేకపోతున్నాం దేవుని పిల్లలారా. చాలా తక్కువ ఉన్నటువంటి, అంటే ఈ వేడికే మనం అసలు తట్టుకోలేకపోతున్నాం ఎండకి. మనం చనిపోయిన తర్వాత అగ్ని గుండము ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసు అసలు? మీకు తెలుసు అసలు? ఏమండి, నేను చెప్పలేనంత భయంకరంగా ఉంటుంది, మీరు వినలేనంత ఘోరంగా ఉంటుంది అది. కొంతమంది భర్త పోట్లాడాడని భర్త మీద అలిగి, అత్తమామలు పోట్లాడారని వాళ్ళ మీద అలిగి ఒకప్పుడు కిరోసిన్ పెట్రోల్ పోసుకునేవాడు. ఇక వాళ్ళు కాలుతా ఉంటే అరుస్తారు కాపాడమని. ఈలోపు ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయే వాళ్ళని కాపాడి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. అప్పటికి లోపల సగం గాలిపోయి ఉడుకుతూ ఉంటుంది ఆవిడ. డాక్టర్ తంటది కదా, నన్ను చంపేయండి. ఎందుకని? రక్షించమనే అడిగింది అక్కడ నొప్పి పెట్టుకుని. హాస్పిటల్ అడ్మిట్ అయినాక చంపమని గోజాడుతుంది. ఎందుకనంటే ఆ బాధ తట్టుకోలేక లోపలంతా ఉడికిపోతుంది. ఆ బాధ తట్టుకోలేక చంపేయమంటది. సగం ఉడికిపోయినటువంటి ఆ దేహంతో బ్రతికే కన్నా చావటమే చాలా మేలని. అంటే అగ్ని అది చాలా సింపుల్. అది అగ్ని గుండం చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరం అంటే దెయ్యాలు భయపడుతున్నాయి. అబ్బా యేసు, మీరు మమ్మల్ని పాతాళానికి పంపించొద్దయ్యా, అవే భయపడుతున్నాయి. అంటే పాతాళానికి అవి భయపడుతున్నాయి. మనందరికి దెయ్యాలంటే భయం. మరి అప్పుడు నరకం అంటే మనకి ఎంత భయం ఉండాలి చెప్పండి మీరు? దెయ్యాలకేమో నరకం అంటే భయము, మనకేమో దెయ్యాలంటే భయం. మరి నరకం అంటే ఏముందిలే. సింపుల్గా మనం మాట్లాడితే, మొన్న గాలి వానొచ్చి ఆ రాత్రి అంతా కరెంట్ లేదు, నరకం చూశానని చెప్తారు కొంతమంది. అది నరకమా? అంత సింపుల్గా ఉంటుందా? దోమలు కొడతా ఏమండి? అంత సింపుల్ అండి? నేను చెప్పలేనంత, మీరు వినలేనంత ఘోరంగా ఉంటుంది అగ్నిగుండం. ఇదేముందండి వేడి 44-43 డిగ్రీస్. అగ్నిగుండం చాలా ఘోరంగా ఉంటుంది. ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండం నుంచి మిమ్మల్ని విడిపించే ఏకైక నాథుడు, వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు అని 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి విడిపించేవాడు దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు అని మాటలు అక్కడ మనం చూస్తాం. యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన మాట ప్రకారంగా ఆయన అడుగు జాడలు గనక మనం జీవిస్తే ఆ భయంకరమైన ఉగ్రత నుంచి, అగ్నిగుండం నుంచి మనం విడిపించబడతాము. ఈ ఎండదేముందండి? ఈ వేడిదేముందండి? కాబట్టి ఈ ఎండకు కారణము మనం చేసుకున్నదే మన నెత్తి మీదకు వస్తుందని ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వాక్యం కనుక మనం ఆలోచన చేస్తే ఒకసారి చూద్దాం. అప్పు ఏమా, టైం అయిపోయింది కదా. ఆఖరిగా ఓబద్య గ్రంథంలో నుంచి 1వ అధ్యాయం ఓబద్య గ్రంథం 761 పేజీ 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం, ముగిద్దాం. ఇంకా యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. అంటే మనుషులు చేసిందే వాళ్ళ నెత్తి మీదకి వస్తుంది. నీవు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. అంటే మనం ఎలా ఉంటామో దాన్ని బట్టే. ఏమండి, చాలామంది ఇక ఉద్దేశము ఎలా ఉంటుందంటే, అమ్మా ముగిస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను,
క్లోజ్ చేస్తున్నాను. ఎందుకు మనకి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఊపిరితిత్తుల్లో మనకి నిమి చేరిందనంటే ఓకే లెగ్స్ దగ్గర నుంచి కూల్ డ్రింక్లు, స్వీట్లు, ఐస్ క్రీములు బాదేవ్. అర్థమైందండి? నీకు ఎందుకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు బ్లాక్ అని అంటే ఓకే స్మోకింగ్ చేస్తూ 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 క్యాన్సర్లు ఎందుకు వచ్చినాయి అని అంటే ఇదిగో పనికి మాలినటువంటి ఈ పాను పరాగులు, ఇంకేంటి కైనీళ్ళు, గుట్కాలు, పనికి మాలిన చెత్తంతా పోగేసాం కదా. ప్లాస్టిక్ వాడకం వల్ల ఏమండి నువ్వు చేసుకున్నదే నీకు జరుగుతుంది. నువ్వు మందు తాగేవి కాబట్టి నీ లివరు, నీ కిడ్నీలు పాడైపోయినాయి. పనికి మాలిన చెత్త ఫాస్ట్ ఫుడ్లు ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది, ఎంత పడితే అంత మనం తింటా ఉంటాం కాబట్టి రకరకాలైన జబ్బులు, ఏంటవి అల్సర్లు, గ్యాస్ట్రిక్ ట్రబుళ్ళు, మరి పీసీఓడీలు, థైరాయిడ్లు, ఎన్ని రకాల జబ్బులు లెక్కలేదు. అర్థమైందండి? అంటే ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే దేవుడు నాకే ఈ రోగం తీసుకుని రావాలా, దేవునికి నేనే దొరికేనా, నాకింత అన్యాయం జరగాల అనే మాట మనం వాడతాం. చూశారండి? నువ్వు చేసుకున్నదే నబ్బా నీకు జరిగింది. నువ్వేమంటున్నా మనుషులకు తేరగా దొరికే దేవుడు ఒక్కడే తేరగా దొరుకుతాడండి. నెక్స్ట్ పాస్టర్ గారు కదండి, తేరగా దొరికేది మాట అంటానికి మిగిలిన ఒప్పుకోరుగా. ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు? తేరగా దొరికే దేవుడు ఒకడు, తర్వాత నేను. ప్రతి చిన్నదానికి దేవుడే, ప్రతి చిన్నదానికి దేవుడే, ప్రతి చిన్నదానికి దేవుడే. నాకే జరగాల, నాకే చేయాలా, నాకే అవ్వాలా. అమ్మ తల్లి నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వచ్చిందని బైబిల్ చెప్తుంది. మనుషుల యొక్క ఉద్దేశం ఎట్లా ఉంటుందంటేనండి, నేను నా ఇష్ట ప్రకారంగా కూల్ డ్రింక్స్ తాగుతా, స్వీట్లు తింటా, కానీ నాకు షుగర్లు రాకూడదు, బీపీలు రాకూడదు, నాకు మరి లోపల ఇన్ఫెక్షన్ రాకూడదు. నేను పాను పరాగాలు తింటా, గుట్కాలు తింటా, నాకు అసలు క్యాన్సర్ రాకూడదు. అర్థమైందండి? నేను నా ఇష్ట ప్రకారంగా చెత్తంతా తింటా, నాకు కడుపు లోపల ఏ ప్రాబ్లం ఉండకూడదు, పీసీఓడీలు ఉండకూడదు, థైరాయిడ్లు ఉండకూడదు, బీపీలు, షుగర్లు ఉండకూడదు. మందు తాగుతా, నా లివర్లు బాగుండాలి, నా కిడ్నీలు బాగుండాలి. వ్యభిచారం చేస్తా కానీ నాకు ఎయిడ్స్ రాకూడదు. దొంగతనం చేస్తా, నన్ను జైల్లో పెట్టకూడదు. హత్య చేస్తా, నాకు ఉరి తీయకూడదు. అది మనిషి స్వభావము. ఇవన్నీ చేస్తా, నాకు ఇవన్నీ రాకూడదంటే ఏది విత్తుతామో అదే పంట మనం కోస్తాం. నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వస్తుంది. ఈ రోజున ప్రకృతి మొత్తం ఎందుకు తనకి కట్టడన మేరుతున్నాయి అనంటే మనం చేసిన దాన్ని బట్టి అవి మేరుతున్నాయి. దాని వలన మనం ఇబ్బంది పడుతున్నాం ఈ రోజున. అలాగే నువ్వు చేసుకున్నదే నువ్వు నిత్య నరకానికి వెళతావు. పాపము వలన వచ్చు జీతము నరకం. జాగ్రత్త దేవుని పిల్లలారా, ఇదేముందండి, ఇక వేడి నుంచి మనం ఎలాగైనా నో ప్రాబ్లం, కానీ ఆ నిత్య నరకం అగ్నిగుండం నుంచి విడిపించబడటానికి యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా ఆయన ఫాలో అవుదాం, ఆయనని అనుసరించుదాం, ఆయన చెప్పినట్లుగా మనం బ్రతుకుదాం. దేవుడు తన మాటలను దీవించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ఇంకా ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఎవరైనా ముందుకు రండి అమ్మా. ప్రార్థన చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా